నుంచి వలస కూలీలుగా వచ్చి నేరాలకు పాల్పడుతున్న ఒక ముఠాలోని 2 సభ్యులను ఏలూరు 1 టౌన్ సీఐ ఎన్ రాజశేఖర్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారని డీఎస్పీ ఈ శ్రీనివాసులు తెలిపారు. 1 టౌన్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. గత నెల 20వ తేదీ రాత్రి ఏలూరు 1 టౌన్లో ఎలక్ట్రికల్ వ్యాపారి మోటార్ సైకిల్పై ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో 2 వ్యక్తులు అతడి తలపై కొట్టి మోటార్ సైకిల్ నగదు బ్యాగ్ అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు డీఎస్పీ 1 టౌన్ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు ఈ మధ్యలో కొన్ని దారి దోపిడీలు జరిగాయి మన ఏలూరు పట్టణంలో. అందులో ఒకటి మనకు 9వ నెలలో 22వ తేదీ అంటే పోయిన సంవత్సరం గత సంవత్సరం 22వ తేదీ 9వ నెల రాత్రి 9:30 గంటలప్పుడు మనకు సూర్య వెంకట శివాజీ అని చెప్పి ఇతను జ్యువెలర్ షాప్ ఉంది. అతను షాప్ బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అతని ఇంటి దగ్గర కొద్దిమంది 3 గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వెళ్ళి అతని పైన దాడి చేసి అతని దగ్గర ఉన్న 30,000 రూపాయలు లాక్కెళ్ళడం జరిగింది. అలాగే మళ్ళీ మనకు ఈ డిసెంబర్ నెలలో 25వ తేదీ రాత్రి 9:30 గంటలప్పుడు అదే ఏరియాలో ఉన్న మనకు టవర్ క్లాక్ కాదు క్లాక్ టవర్ దగ్గర ఆ ఏరియాలోనే మళ్ళీ ఇతను రామాంజనేయ అని చెప్పి ఎలక్ట్రికల్ సామాన్లు సప్లై చేస్తుంటాడు. షాప్స్ కు డోర్ డెలివరీ చేస్తుంటాడు. అతను కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిగా వచ్చేసి ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ వచ్చేసి అతని తల పైన కట్టెతో కొట్టి అతని దగ్గర క్యాష్ ఉంటుందన్న ఉద్దేశంతో స్కూటర్ ఉంటే స్కూటర్ తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనకు 3వ తేదీ ఉదయం మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఒక ఆమె గుడి నుంచి ఇంటికి పోతుంటే 2 వ్యక్తులు వచ్చేసి ఆమె దగ్గర ఉన్న చైన్ లాక్కుపోవడం జరిగింది. అంటే వరుసగా సీరియస్ ఆఫ్ అఫెన్స్ జరగడం జరిగింది. ఈ దారి దోపిడీలు జరిగిన వెంటనే మనం ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేయడం జరిగింది. 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రాజశేఖర్ అయితే వాళ్ళ సిబ్బందితోటి, అలాగే మనకు నిడమర్ సిఐ గారు సుభాష్ వాళ్ళ సిబ్బందితోటి 2 ప్రత్యేకమైన టీములను మనము ఫామ్ చేయడం జరిగింది. ఆ టీంలో భాగంగా మనం దర్యాప్తులో భాగంగా మనం అన్ని సీసీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసేస్తే మనం మనకు వచ్చిన ఆధారాల మేరకు మనకి నిన్నటి దినము ఒక 2 వ్యక్తులని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి సావీర్ అలియాస్ బీజేందర్ ఖాన్ సన్ ఆఫ్ ఫిరోజ్ ఖాన్, అలాగే పూరన్ సింగ్నా సన్ ఆఫ్ సాధునా. వీళ్ళు ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు. మధుర ఆగ్రా దగ్గర ఉంటారు. వీళ్ళంతా ఇక్కడకు మన ఏలూరు టౌన్కు మనం తాపి పని చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చేసి షెల్టర్ తీసుకొని ఇక్కడ దొంగతనాలు పాల్పడుతున్నారు. వీళ్ళు మోటార్ సైకిల్ కూడా మనకు ఏలూరు 2 టౌన్ లిమిట్స్లోనూ మన 23వ తేదీ బస్ స్టాండ్ దగ్గర పెట్టింటే పాత బస్ స్టాండ్ దగ్గర పెట్టింటే అది దొంగతనం చేయడం జరిగింది. అలాగే 22లో కూడా ఇందులో ఈ కొన్ని 4 ఇళ్లలో 3 టౌన్ లిమిట్స్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు దొంగతనం చేసినటువంటి స్కూటరు, అలాగే ఆమె చైన్ మెడలోంచి లాక్కుపోయిన చైన్ను, అలాగే దొంగతనం స్ప్లెండర్ హీరో మోటార్ సైకిల్ దాన్ని 20,000 రూపాయలు క్యాష్ స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయ్ సాయి స్వీట్స్ అండ్ బేకరీ. మధురమైన నేతి మిఠాయిలు, అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే. మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్, ఎగ్లెస్ కేక్స్, ఫౌంటైన్ కేక్స్, కూలింగ్ కేక్స్, స్పెషల్ పేస్ట్రీస్, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును. మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్, కాజు పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, డయాబెటిక్ స్వీట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్, నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత. మీ ఇంట జరిగే వివాహాది శుభకార్యాలకు, సారేలకు, తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును. సారేలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత. మీ తీపి జ్ఞాపకాలను, సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి. విచ్చేయండి విజయ్ సాయి స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, నర్సాపురం. సెల్ నంబర్ 9522345444. మెయిన్ రోడ్, పాలకొల్లు. మెయిన్ రోడ్, మేడపాడు.